హాయ్ అండి, ఇప్పుడు నేను మీకు చూపించేది వచ్చేసి ఓపెన్ ప్లాట్ అండి. ఇది లొకేషన్ వచ్చేసి ఇల్లందు రోడ్లో అండి, రఘునాథపాలెం యువతలు వస్తుంది. మన గణేష్ ఫంక్షన్ హాల్ ఉంది కదా, దాని ఆపోజిట్లో వస్తుంది. సో ఇది మెయిన్ రోడ్డుకి 3వ బిట్ అండి, ఇల్లందు మెయిన్ రోడ్డుకి 3వ బిట్ వస్తుంది. ఇది డిస్టెన్స్ వచ్చేసి ఖమ్మం కొత్త బస్ స్టాండ్ నుంచి 6 కిలోమీటర్స్ ఉంటుందండి. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి 4.5 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇందులో కార్నర్ ప్లాట్ లేదండి, 2 ప్లాట్లు వీడియో తీసా కానీ కార్నర్ది లేదు. ఇది కనిపించేది ఉంది మీకు, 7వ నెంబర్ ఉంది. సో ఇది మెయిన్ రోడ్కి వెరీ నియర్ అండి, కనపడుతూనే ఉంది కదా ఇల్లందు రోడ్డు. సో గ్రీన్ఫీల్డ్ హైవే వస్తుంది కదా, నేషనల్ హైవే నాగపూర్ టు అమరావతి రోడ్డు. సో ఆ మార్కింగ్ నుంచి మనకు జస్ట్ ఒక 100 నుంచి 150 మీటర్స్ డిస్టెన్సే ఉంటుందండి ప్లాట్ దగ్గరికి. సో ఇది ఇళ్ళకి దగ్గరే ఉంటుంది, మెయిన్ రోడ్కి దగ్గరే ఉంటుంది కాబట్టి, ఇల్లందు రోడ్కి అండ్ కొత్తగా రాబోయే గ్రీన్ఫీల్డ్ హైవేకి దగ్గరే ఉంటుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ బాగానే ఉంటుందండి. ఇమీడియట్గా ఇల్లు కట్టుకోవాలన్నా కట్టుకోవచ్చు, సెమీ కమర్షియల్ పర్పస్ కూడా యూజ్ అవుతుంది ఇది. సో రోడ్లు కూడా 30 ఫీట్ రోడ్స్ అండి. మీకు అక్కడ సెకండ్ పోల్ కనపడుతుంది కదా, ఆ సెకండ్ పోల్ దగ్గర నుంచే వెళ్తుంది, సెకండ్ పోల్ అవతల నుంచి వెళ్తుందండి గ్రీన్ఫీల్డ్ హైవే. ఆల్రెడీ మార్కింగ్ కూడా చేశారు, రాళ్ళు బాతారు. సో ఇది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి. టోటల్ వచ్చేసి 210 గజాల ప్లాట్ ఇది. దీని రేట్ వచ్చేసి గజం 20,000 చెప్తున్నారండి, 20,000 చెప్తున్నారు పర్ స్క్వేర్ యార్డ్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి, కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్ ఫాలో అవ్వండి. మన ఛానల్లో పోస్ట్ చేసిన ప్రాపర్టీ ఏదైనా సోల్డ్ అవుట్ అయితే టైటిల్లో కంపల్సరీ సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేస్తానండి, గమనించండి. సో ఈ ప్రాపర్టీ మీకు సూటబుల్ అయినా కాకపోయినా వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీ సర్కిల్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఉన్నా కూడా మన ఛానల్ని రిఫర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.